డ్రైవర్కి నష్టం జరిగింది, అతి భారీ నష్టం జరిగింది. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో డ్రైవర్లకి అన్యాయం జరిగింది. మళ్ళీ ట్యాక్సీ ఓన్ కమ్ డ్రైవర్లు పొట్టకూటి కోసం బండ్లు తెచ్చుకొని తల తాకట్టు పెట్టి బండ్లు తెచ్చుకొని కిరాయిలకి నడిపిస్తూ ఉంటారు. మళ్ళీ అటువంటి డ్రైవర్లకి చాలా అన్యాయం జరిగింది. మళ్ళీ అధికారులు కావచ్చు, ఎలక్షన్ సిబ్బంది కావచ్చు, అలాగే ఎలక్షన్ ఈసీ అధికారి కావచ్చు, మళ్ళీ అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరు డ్రైవర్కి న్యాయం చేయలేదు. ఇంతవరకు న్యాయం జరగలేదు. మళ్ళీ ఇదే విషయాన్ని మీడియా సోదరులు ఎవరు కూడా దీని మీద చూపిలేదు, అలాగే దీని మీద ఎవరికి ప్రశ్నించలేదు. ఏంటి కారణం అంటే, డ్రైవర్ అంటే మీ అందరి దృష్టిలో అంత చిన్న చూపా? ఈరోజు ఎవరి మీద ఆధారపడకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడ తల తాకట్టు పెట్టి బండి తెచ్చుకొని బతుకుతూ ఉన్నాడు మా డ్రైవర్. మళ్ళీ అటువంటి డ్రైవర్ మీద ఎందుకు మీ అందరికీ అంత చిన్న చూపు? మీరు న్యాయం చేయబోగా ఇంకా డ్రైవర్ని ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ ఇది గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో మా డ్రైవర్ అన్నలకి చాలా నష్టం జరిగింది. ఏదో ఒకరికొకరు దాడి చేసుకొని మధ్యలో మా బండ్లని ధ్వంసం చేయడం జరిగింది, మా బండ్లని పలగొట్టడం జరిగింది. మా బండ్లు చాలా నష్టపోయాయి. దాదాపుగా లక్షలు ఖర్చు అయిపోతుంది. మళ్ళీ ఆ ఖర్చుని అధికారులు ఆ రాజకీయ నాయకులతో మాకు ఇప్పిస్తే బాగుంటుంది. ఇప్పిలేని పక్షాన మేమందరం భారతదేశంలో ఉండే అన్ని డ్రైవర్ సంఘాలన్నీ కూడా ఆ ప్రాంతానికి వచ్చి అధికారుల కార్యాలయం ముందు, ప్రభుత్వం కార్యాలయం ముందు, అలాగే రాజకీయ నాయకుల ఇళ్ల ముందు భారతదేశంలో ఉన్న యూనియన్లు వచ్చి కూడా కూర్చోవడం, అలాగే నిరసన తెలియజేయడం జరుగుతుంది. వెంటనే అక్కడ నష్టపోయిన డ్రైవర్లకి న్యాయం చేయాలని ఈ వీడియో ముఖాంతరం కోరుకుంటున్నాను. న్యాయం చేయలేని పక్షాన ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయం ముందు, అలాగే అధికారుల ఇండ్ల ముందు, ఈ రాజకీయ నాయకుల ఇండ్ల ముందు బండ్లు తీసుకుని వచ్చి ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని డ్రైవర్ సంఘాలు అన్ని వెహికల్ తీసుకుని వచ్చి మీ ఇంటి ముందర కూర్చుంటామని ఈ వీడియో ముఖాంతరం తెలియజేస్తున్నాను. వెంటనే అక్కడ నష్టపోయిన డ్రైవర్లకి, అక్కడ నష్టపోయిన బండ్లకి న్యాయం చేయాల్సిందిగా, వాళ్ళకి నష్టపరిహారం కట్టించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నా పేరు ఎస్ అన్వర్ బాషా. నేను రాయలసీమ ప్రాంతం కర్నూలులో ఉంటాను. నేను ఒక డ్రైవర్ని, అలాగే సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ సంఘానికి ఫౌండర్, అలాగే ప్రెసిడెంట్ని. ఎందుకు మీరు రాయలసీమ కదా, జరిగింది అక్కడ కదా అనుకుంటున్నారు. ఇది భారతదేశంలో ఎక్కడ ఏది డ్రైవర్కి నష్టం జరిగినా మేము ఒక సంఘ పెద్దలుగా స్పందిస్తూ ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు వాళ్ళతో పాటు మేము నిలబడతాం. ఖచ్చితంగా వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించేకి మేము ముందుంటామని ఈ వీడియో ముఖాంతరం తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ మీడియా సోదరులు మీరు కూడా చూడండి, ప్రజల కష్టాల గురించి, వాస్తవాల గురించి తెలియజేసే మీరు ఈరోజు డ్రైవర్కి సపోర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు అక్కడ వాళ్ళ పార్టీ గలాటలో మా డ్రైవర్ ఏం చేశాడు, బండ్లు ఏం చేశాయి, అనవసరంగా మా బండ్లన్నీ నాశనం చేయడం జరిగింది, మా బండ్లన్నీ పలగొట్టడం జరిగింది. చాలా భారీ నష్టం జరిగింది. మళ్ళీ మీరు మీడియా సోదరులు ఈ నష్టం జరిగిన దాన్ని రాజకీయ నాయకులతో అడిగి వాళ్ళకి ప్రశ్నించి మాకు సరైన న్యాయం చేపించాల్సింది కూడా ఈ వీడియో ముఖాంతరం మిమ్మల్ని కోరుకుంటున్నాను. డ్రైవర్ అన్నలారా, మీరు ఎటువంటి చింతించొద్దండి. ఖచ్చితంగా భారతదేశంలో ఉండే డ్రైవర్లే కాదు, మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే డ్రైవర్లందరూ కూడా మీతో పాటు ఉన్నారు. మేము కూడా అక్కడికి వస్తాం. వాళ్ళకినా మీకు న్యాయం చేయలేని పక్షాన మీకు న్యాయం దొరికేంత వరకు మనం ప్రభుత్వ కార్యాలయాల ముందు, ఈ రాజకీయ నాయకుల ఇండ్ల ముందు కూర్చుందాం. న్యాయం
ఇచ్చేంతవరకు అక్కడి నుంచి లేచి వచ్చే పరిస్థితి లేదు. మీకు న్యాయం చేసేంతవరకు మీతో పాటు మేము ఉంటామని ఈ వీడియో ముఖాంతరం తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్తే, సలాం అలైకుం, జై భీమ్, జై డ్రైవర్, జై జై డ్రైవర్.